हर ही ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः। मातृ पितृभ्यो नमः। आचार्य अतिथिभ्यो नमः। श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం ఇప్పుడు అనురాగిని యక్షిని మంత్ర సాధన గురించి చెప్పుకుందాం. ఈమె యక్షిని దేవతలలో అతి ఘోరమైన దేవత, శీఘ్ర ప్రసన్న దేవత. ఈమె ఎర్రని వస్త్రములు ధరించుకొని నిరంతరము తాంబూలమును నములుతూ, పెద్ద ముక్కు నత్తుతో, పొడవాటి చేతులతో, ఖండిత శిరములను ధరించి, ముండమాలను అనగా పునికెల మాలను మెడలో ధరించి మనకు దర్శనమిస్తుంది. ఈ మంత్ర సాధన అఘోరి లేక తామస మంత్ర సాధన గాని వివరణ చెప్పుకోవచ్చు. ఈమె సాధన చేయడం వలన శత్రువులను నిర్జింపజేస్తుంది. కాగా అనురాగమునకు, భార్యాభర్తల మధ్యన దాంపత్య సుఖమునకు మరియు సంభోగ సంతృప్తికి, పుత్ర సంతానమునకు ఈ అనురాగిని యక్షిని ప్రత్యేక దేవత. ఈమె సాధన చేస్తుండేటప్పుడు మనకు 27 రోజులు రోజుకి 1200 చొప్పున అనగా 12 మాలలు చొప్పున జపం చేయవలసి ఉంటుంది. పగటి పూట యథాశక్తి 3 సంధ్యలందు పూజించి రాత్రి వేళ జపం చేయవలసి ఉంటుంది. ముందు కళలో కనిపిస్తుంది ఎద్దుల మందలు కనిపిస్తే ఆమె యొక్క రూపము మనకు దగ్గర అవుతుందిగా భావించాలి. పుర్రెల మాలలు వేసుకున్న భూతములు లేక దెయ్యములు, హస్తి పంజరములు కలలో కనిపించిన ఈమె సాక్షాత్కరించడానికి సమీపిస్తుందని మన భావన చేసుకోవాలి. ఈమె మహాఘోర రూపిణిగా ఉన్నప్పటికీ సర్వకామ్యములను తీర్చగల మహాశక్తి. యక్షిని సాధనలలో ఒక ప్రత్యేకమైన శక్తిగానే భావన చేయవచ్చు. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహమును పూర్తిగా నిషేధించి ఇదే మంత్రమును శ్మశాన వాటికలో జపం చేయగలిగితే అతి శీఘ్రంగా ప్రసన్నం కాగలదు. ఈ యక్షిని సాధన గురించి మీరు ప్రత్యక్షంగా గురువులను కలవలసి ఉంటుంది. గురువు చెప్పు విధానములే నియమములై ఉంటాయి. ప్రతి విధానమునకు ఒకేలా ఉండదు. ఎందుకంటే మంత్రము ఋషిది, శక్తి దేవతది, విధానము గురువుది. కాబట్టి మీ గురువు లేక మా వద్దకు వచ్చిన మేము మీకు అనుసరించి నియమములు చెప్పగలం. గురువు లేకుండా ప్రత్యక్షంగా చేసే సాధనమైతే కాదు. అయితే మీరు ఈ సాధన చేసే ముందు దశమహావిద్యాది దేవతలలో ఏదైనా ఒక దేవత యొక్క ఉపాసన, చాముండేశ్వరి ఉపాసన చేసున్నట్లయితే లేక భైరవ ఉపాసన ఏదైనా పూర్తి చేసుకుంటే చాలా మంచిదని రత్నశ్రీ యొక్క భావము. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగం పెద్దదిగా చేయదలుచుకోలేదు కాబట్టి మీకు అనురాగిని యక్షిని యొక్క మంత్రమునే అందిస్తున్నాను. పూర్తి వివరములకు మమ్మల్ని సాక్షాత్కరించండి లేదా తగు గురువులను అన్వేషించండి. ఇప్పుడు మంత్రము: ఓం నమః అనురాగిని యక్షిని నమః. హని 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 పచి పచి ఫట్ స్వాహ. మంత్రం మరోసారి: ఓం నమః అనురాగిని యక్షిని నమః. హని 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 పచి పచి ఫట్ స్వాహ. మంత్రం మరోసారి: ఓం నమః అనురాగిని యక్షిని నమః. హని 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 పచి పచి ఫట్ స్వాహ. అక్షరములను సుస్పష్టంగా పలకాలి, దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి. వాచిక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా ఆచరణ యోగ్యత కలిగిన సాధనలే ఎంచుకొని మనం చేయగలిగి చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు. మీకు ఈ మంత్ర విషయములలోనూ శాస్త్ర విషయములలోనూ పూర్తి వివరాలు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి. రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దానిలో సర్వమంత్రములు, యోగములు కూడా ఉన్నాయి. అది కూడా చూడవచ్చు. మరలా మీరు ఏ మంత్ర సాధనలు, యోగములు చేయాలన్నా మా వద్దకు వచ్చి యజ్ఞములు, యాగములు మరియు పరిహారములు కూడా చేసుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. మన శత్రువులను నిర్జించడంతో పాటు మనం మన జీవితం ఉన్నతిగా పయనించేందుకు తగు మార్గములను కూడా నిర్మించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవసరమైనవన్నీ చేకూర్చుకొని జీవించినంతకాలం హుందాగా జీవిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్ అర్ అఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.